ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల గురించి గతంలో తానెప్పుడు మాట్లాడలేదని, సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఎత్తిక్కించుకున్నాకే అరాచకమైన క్రూరమైన సనాతన ధర్మాన్ని పాటించేవారిని పవన్ కళ్యాణ్తో సహా సమర్థించే ప్రతి ఒక్కరిని శిక్షించాలని అంటున్నానని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారని, అసలు సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అని ప్రశ్నించానని నారాయణ తెలిపారు. దాని సారాంశం అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని జోలికి ఇప్పుడు పోలే. నేను ఫస్ట్ టైం అంటున్నా, సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సహా అరెస్ట్ చేయాల్సింది. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమాధానం సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా.